ఎమ్మెల్యే అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అప్పిరెడ్డి గారు అని అంటుంటారు. మీరు చెప్పింది 100%. నా జీవితంలో శాసనసభ్యుడు అయిన తర్వాతే నేను వివాహం చేసుకోవాలనే ఆలోచనతోనే నేను ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా సాగినటువంటి పరిస్థితులు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పదేళ్లు యూత్ కాంగ్రెస్గా చేసినటువంటి అప్పిరెడ్డి ఎందుకు పక్కకు తగిలిగాడు? ఎందుకంటే ఇద్దరు ఒక సంస్థలో పనిచేసినప్పుడు, ఇద్దరు సమకాలికులుగా ఉన్నప్పుడు గుంటూరు చెందినటువంటి తాడిశెట్టి వెంకటరావు గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడం జరిగింది. తను రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు రాయపాటి శ్రీనివాస్ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి గారు మిగిలిన కొంతమంది అనుచరులు ఒక జడ్పీ స్థలాన్ని ఆక్రమించుకొని అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు జడ్పీ క్వార్టర్లో ఉద్యోగి పేరు మీద క్వార్టర్ తీసుకొని ఈ రౌడీ షీటర్లకి అప్పిరెడ్డి గారికి ఏంటి సంబంధం? నగరంలో ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మా దగ్గర రావటం, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్తో మాట్లాడమనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆ రకంగా మా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితులు. జూట్ మిల్ మీద ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, కూతవేటు దూరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ కార్మికుల కేకలు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన బంధువులు ఈ జూట్ మిల్ కొనుగోలు వ్యవహారంలో క్రియాశీలకంగా ఉన్నారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. జూట్ మిల్కు సంబంధించినటువంటి 2 స్థలాలు కొనుగోలుకు సంబంధించి మార్కెట్ యార్డ్ చైర్మన్గా అప్పిరెడ్డి గారు ఉన్నప్పుడే ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ కరెంటు పోల్కి సంబంధించి లారీ ఢీకొనటం వల్ల ఆ కరెంటు వైర్లు కరిగి హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గుంటూరు 2 నియోజకవర్గ ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన యూత్ కాంగ్రెస్ నేత స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను చూశారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు 2 నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. నమస్కారం అప్పిరెడ్డి గారు. నమస్కారం. చాలా సుదీర్ఘకాలంగా రాజకీయ పోరాటం చేస్తున్నారు. శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని ఒక కళని ఇంకా కలగానే కొనసాగుతూ ఉంది. ఎట్లా అసలు రాజకీయాల్లోకి వచ్చా, ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? కాలేజీ రోజుల్లో ఏదైనా రాజకీయపరమైనటువంటి భావ సారూప్యాలు ఏమైనా ఉన్నాయా? నేను సామాన్య రైతు కుటుంబంలో అంకిరెడ్డిపాలెంలో పుట్టాను. గుంటూరుకి 4 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఒక భావన, ఎప్పుడు కూడా 10 మందికి సహాయపడాలనే ఆలోచనతోనే నేను విద్యార్థి దశలోనే నేను చదువుకునే రోజుల్లో 8వ తరగతి ఎస్కేబిఎంఎం హై స్కూల్ ఏటీ అగ్రహారంలో చదువుకోవడం జరిగింది. అంతకుముందు ఎలిమెంటరీ విద్య మా ఊర్లోనే అంకిరెడ్డిపాలెంలో చదువుకోవడం జరిగింది. నేను ఎలిమెంటరీ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎస్కేబిఎంఎం హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆ స్కూల్కి సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చదలవాడ జగన్నాథం గారి నేతృత్వంలో మేమందరం కూడా ఎందుకంటే అప్పటికే ఆయన ఆ సంఘానికి సంబంధించినటువంటి నేతగా, వామపక్ష భావాలు కలిగినటువంటి నేతగా ఎప్పుడు కూడా సమాజం గురించి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ప్రభావం నా జీవితం మీద ఎక్కువగా పడిందన్న భావన ఎప్పుడు కూడా నాలో ఉంటుంది. ఆ రోజుల్లోనే నేను స్కూల్కి సంబంధించి ఎస్కేబీ స్కూల్కి సంబంధించి ఏఎస్పీలుగా గెలవడం జరిగింది. ఏఎస్ఎఫ్లో ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా కూడా నేను ఎప్పుడు కూడా పనిచేస్తున్నటువంటి రోజులవి. ఆ తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రెడ్డి కళాశాలలో చేరటం, కళాశాలకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా 1 సంవత్సరం, మరో సంవత్సరం అధ్యక్షుడిగా 2 సంవత్సరాలకు కూడా ఏకగ్రీవంగా గెలిచినటువంటి సందర్భాల్లో ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూసినప్పుడు
నాకు అనిపిస్తూ ఉండేది రాజశేఖర రెడ్డి గారు డైనమిక్ నైజం కానీ, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన పోరాడుతున్నటువంటి తీరు నన్ను ఎంతో ఆకర్షించడం జరిగింది. అప్పటి వరకు కూడా ఏఎస్ఎఫ్లో ఉన్నటువంటి నేను ఎన్ఎస్యూలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యూలో పార్టీలో చేరటం, ఆ తర్వాత జిల్లాకు సంబంధించి ఎన్ఎస్యూకి అధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది. కాలక్రమేణా నేను ఎప్పుడైతే విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా తిరుగుతూ ఉన్నానో, పనిచేస్తూ ఉన్నానో, నేను చేస్తున్నటువంటి పనితీరు చూసిన తర్వాత నన్ను 2004లో యువజన కాంగ్రెస్ సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించినటువంటి పరిస్థితులు. 94లో నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను, నా భావాలు కూడా ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్లుగా 10 మందికి సహాయపడాలనే ఆలోచనతో ముందుకు సాగే ప్రక్రియకి సంబంధించి నేను చిన్నప్పుడే నేను శాసనసభ్యుడిగా పోటీ చేయాలా, గెలవాలా అనే ఆలోచన బలంగా నాలో నాటుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే 1994 నుంచి, ఒక రకంగా చెప్పాలంటే 89 నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పాల్గొంటా ఉన్నా. అంటే ఈ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ పరంగా ఆ కార్యక్రమాల్లో నేను ఎప్పుడు కూడా ముందుకు సాగే వ్యక్తిని. అందుకనే నాకు కాంగ్రెస్ పార్టీలో చాలా గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితులు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు అమితమైనటువంటి విలువలు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లోనే 87లో ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి దొడ్డపురి ఇందిరా గారు జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఆమె మరణించడం, ఆ మరణించినటువంటి సందర్భంలో డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు ఉప ఎన్నికల్లో పోటీ చేయటం, ఆ ఉప ఎన్నికల్లో మేమంతా కూడా క్రియాశీలకంగా పనిచేయటం, ఆ పనిచేసే ప్రక్రియలో డాక్టర్ శ్రీనివాస్ గారికి నేను దగ్గర అవటం, ఆ దగ్గరైనటువంటి సందర్భంలో నన్ను కూడా ఆయన జిల్లా వ్యాప్తంగా ఆయన పాల్గొనే ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను కూడా తీసుకొని 10 మందికి పరిచయం చేసినటువంటి కార్యక్రమం కూడా ఆయన ద్వారా జరిగినటువంటి పరిస్థితులు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీతో జిల్లాలో రాయపాటి వారితోనూ, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారితోనూ ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా నేను ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ముందుకు సాగే పరిస్థితులు పార్టీలో కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఒక 2004 నుంచి ఆల్మోస్ట్ 2014, ఇప్పుడు ఒక 3 years, ఒక 13 సంవత్సరాల కళ మీది ఎమ్మెల్యే కావాలన్నది. అవును. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? 1999లో నాకు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి జిల్లాలో రాయపాటి వారు సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది పేపర్లో కూడా నాకు ఇచ్చినట్టుగా బీఫామ్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దలు చేబ్రోలు హనుమయ్య గారు జిల్లా కాంగ్రెస్ సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి ఎక్కడా కూడా సీటు ఇవ్వనటువంటి పరిస్థితులు, ఆయన పెద్దరికంలో చివరిగా ఒకసారి ఆయనకి సీటు ఇవ్వాలనే ఆలోచన అధిష్టాన వర్గాన్ని కలవటం, నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారు ఈసారికి ఆగూర్ హనుమయ్య గారికి ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పటం, దాంతో నేను ఆగినటువంటి పరిస్థితులు. నిజంగా ఆ రోజున నాకు టికెట్ వచ్చిందని పెద్ద ఎత్తున నగరంలో సంబరాలు జరుపుకున్నారు. నేను కూడా నామినేషన్ వేసే ప్రక్రియకి సంబంధించి కూడా ప్రిపేర్ అయ్యి ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జిల్లాలో రాయపాటి వారికి చెప్పిన మాట విని ఆ రోజున నేను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉన్నాయి. ఆ రోజు తర్వాత మరలా 2004లో కూడా నేను బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాం. ఎందుకంటే బాపట్ల నియోజకవర్గాన్ని కొంత రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది, అక్కడ ఈ టికెట్ ఇచ్చేది కూడా ఆ సమాజ వర్గానికి ఇస్తారనే ఫీలర్స్ ఉండటం వల్ల నేను బాపట్లకు సంబంధించి చాలా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. ఆ రోజున సీట్ల సర్దుబాటు కారణంగా, ఎందుకంటే పురంధేశ్వరి గారు పార్టీలో చేరటం, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర గారు పార్టీలో చేరటంతో వాళ్ళకి సీట్లు ఇచ్చే కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకి గుంటూరు జిల్లాకి సర్దుబాటు చేస్తూ గాది వెంకటరెడ్డి గారిని ఈ ప్రాంతానికి సంబంధించి బాపట్లకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఆ రకంగా మిస్ అయిపోయినటువంటి పరిస్థితులు. అప్పుడు ఎంత ఏజ్ మీరు ఫస్ట్ టైం అనౌన్స్ అయినప్పుడు 99లో? 99లో 35 years నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 48, 15 years, దగ్గర 13-14 years. మీకు ఎందుకు వచ్చింది అసలు అంబిషన్ ఎమ్మెల్యే కావాలని? అంటే చదువుకునే రోజుల్లో అంటే రాజకీయాలంటే ఒక రకమైనటువంటి బాగా ఇష్టంగా ఉండేవాడు రాజకీయాలు. ఎందుకంటే రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు సక్రమంగా పనిచేస్తే సమాజానికి ఉపయోగపడుతుందనే ఒక భావన ఇప్పుడు కూడా నాలో ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే కొంత వామపక్ష భావాలతో చిన్నప్పటి నుంచే సమాజంలో ఉన్నటువంటి అంతరాలు, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలనండి, లేదా సమాజంలో
మితిమీరి పెరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కానీ వీటన్నిటిపైన కూడా ఏదో చేయాలనే ఒక తపన తాపత్రయం విద్యార్థి దశ నుంచే నాలో మెండుగా ఉన్నటువంటి పరిస్థితులు. దానికోసమే మనం ఇవన్నీ కూడా చేయాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక కావాలంటే మనం శాసనసభ్యుడిగా ఎన్నికైతే దాని ద్వారా చేయొచ్చనే ఒక భావన నాలో బలంగా ఉంది మొదటి నుంచి కూడా. అందుకనే ఎప్పుడైనా శాసనసభ్యుడిగా నేను గెలవాలా అనే ఆలోచనతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజీ లేని పోరులాగా ఇవాళ నా రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తా ఉన్నా. అప్పిరెడ్డి గారు, నేను అంటే పర్సనల్ విషయమే, ఎమ్మెల్యే అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అప్పిరెడ్డి గారు అని అంటుంటారు. జనంలో ఇప్పటికీ ఒక డౌట్ ఉంది, అప్పిరెడ్డి గారికి మ్యారేజ్ అయిందా, ఇంకా అలానే ముందుకు వెళ్తూ ఉన్నారా ఆ వాంఛతోటే అని. మీరు చెప్పింది 100%. నా జీవితంలో శాసనసభ్యుడు అయిన తర్వాతే నేను వివాహం చేసుకోవాలనే ఆలోచనతోనే నేను ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా సాగినటువంటి పరిస్థితులు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నాలో ఒక విధమైనటువంటి నిర్వేదం, నిజంగా నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఈ నగరానికి సంబంధించి గుంటూరు నగరంలో దరిదాపుగా 25 సంవత్సరాలుగా ఈ నగరంతో నాకు అన్ని వర్గాలతో కూడా, ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం కాకుండా అన్ని వర్గాలతో కూడా నాకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితులు. నాకు తెలిసి నేను ఎవరికి కూడా ఎప్పుడు కూడా ద్రోహం చేయాల, నేను ఎవరికి కూడా అన్యాయం చేయాల. నా దగ్గరకు ఎవరైనా వస్తే నాకు చేతనైనంత వరకు సహాయం చేయాలనే ఎప్పుడు కూడా ఆలోచనతో ముందుకు సాగే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా నేను ఎన్నికల్లో ఓటమి చెందటమైందని చాలా నిరాశపడ్డా, నిస్పృహ గురైపోయా. ఒక టైంలో అయితే అసలు రాజకీయాలు కంప్లీట్గా మానేద్దామనే భావన కూడా కలిగినటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో నాకు తోడుగా మరొక ఉంటే బాగుంటుందనే భావన కలిగి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేను వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ నైరాశ్యం నుంచి బయటపడటానికి వేరే వైపు నాణ్యానికి ఇంకో కోణంలాగా అప్పిరెడ్డి గారి పెళ్ళయింది. ఎస్. అందుకనే వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న తర్వాత మరలా తిరిగి ఆలోచన చేశా, ఓటమి గెలుపుకు ఒక మెట్టు కావాలనే భావంతో మరలా పట్టుదలతో ఇవాళ ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని తీసుకొని మరలా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నా, ప్రజలు అడుగుతా ఉన్నా, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి వాళ్ళనే డైరెక్ట్గా అడుగుతా ఉన్నా. డెఫినెట్గా నేను చేసినటువంటి సేవలను కానీ గుర్తిస్తారనే భావన నాకుంది. తప్పనిసరిగా ప్రజలు నాకు తోడుగా ఉంటారనే వాళ్ళు కూడా బలంగా నమ్ముతా ఉన్నా. పురాణాల్లో కూడా సంసారంలో ఉన్న తర్వాతే రాజ్యాధికారంలో కూడా ఒక గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని అంటారు. దాన్ని మీ దృష్టికి ఎవరైనా తీసుకొచ్చారు? నాకు పురాణాలు గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నాకైతే ఒక విధమైనటువంటి నాలో భావన కలిగినప్పుడు ఆ భావనలోంచి పెళ్ళనే ప్రస్తావన నాకు మనసులోకి వచ్చింది. నేను వచ్చిన తర్వాత నేను పెద్ద ఆర్భాటాలు లేకుండా అసలు ఎవరికి కూడా చెప్పకుండా గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఈ క్రమంలో మీరు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చేటప్పుడు ఎదుగుదల కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అనుకోకుండా 10 ఏళ్ళు యూత్ కాంగ్రెస్గా చేసినటువంటి అప్పిరెడ్డి ఎందుకు పక్కకు తగిలిగాడు? నేను 10 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత నాతో పాటుగా ఎన్ఎస్ఏలో పనిచేసిన, యువజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి గుంటూరు చెందినటువంటి తాడిశెట్టి వెంకటరావు గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మేమిద్దరం కూడా సమకాలికులం. తను ఎన్ఎస్ఏ నగరాధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా. నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు తను బీసీసీలకు సంబంధించి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఇద్దరు కూడా సమకాలికులు, ఇద్దరు కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాలని. తను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళటం, తనను అభినందించడం, యువజన కాంగ్రెస్ సంబంధించి సలహాలు సంప్రదింపులు కూడా మీ ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కానీ తరువాత అతను గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా తను కూడా ఈ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైనా ఉంటే తను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. తన జిల్లాకు సంబంధించినటువంటి తన ప్రెసిడెంట్ తన దగ్గర ఎక్కువగా ఉండాలను, లేకపోతే తనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలనే ఒక భావన ఎవరికైనా ఉంటుంది, తనకు కాదు ఎవరికైనా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నేను 10 సంవత్సరాలు సీనియర్ మోస్ట్గా పనిచేసినటువంటి పరిస్థితుల్లో అతని అంచనాలకు తగ్గట్టుగా నేను ఉండలేని భావన కలిగింది. మా ఇద్దరం పైపిచ్చు స్నేహితులం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకనే ఆలోచనతో నేను రాజీనామా చేసి నీ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని, నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిని ఎవరినైనా కూడా నియమించుకోమని నేను చాలా సూటిగా అతనికి చెప్పడం జరిగింది. దానిలోనే నేను రాజీనామా చేయటం, అతను నియమించుకోవడం జరిగినటువంటి. అంటే అంచనాలను అందుకోలేము అని ఆయన భావించారా, మీరే అనుకున్నారా? నాకేమి అతను ఎప్పుడు కూడా అతని అభిప్రాయాలు నాకు చెప్పాలని నాకు నేనుగానే నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇద్దరు ఒక సంస్థలో పనిచేసినప్పుడు, ఇద్దరు సమకాలికులుగా ఉన్నప్పుడు తను
రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు తను, ఎందుకంటే నాకు చెప్పడానికి తను మొహోడపడవచ్చు, తను చెప్పినా కూడా నేను చేయడానికి కూడా భవిష్యత్తులో నాకు కూడా కొన్ని ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఆ పరిస్థితులు రాకముందే మర్యాద గౌరవప్రదంగా, అతనికి గౌరవంగా నాకు గౌరవంగా ఉంటుందనే ఆలోచనతోనే నేను రాజీనామా చేసినటువంటి పరిస్థితులు. గుంటూరులో రాయపాటి కుటుంబానికి అత్యంత దగ్గరైంది అప్పిరెడ్డి, తర్వాత తాడిశెట్టి వెంకట్రావు. తాడిశెట్టి వెంకట్రావు టికెట్ ఎమ్మెల్యేగా రాగలిగాడు, టికెట్ సంపాదించుకోగలిగాడు, ఎమ్మెల్యే అయ్యాడు. కానీ అప్పిరెడ్డి మాత్రం టికెట్ సంపాదించుకోలేకపోవడానికి ఆ టైంలో ఏంటి కారణం? రాయపాటి శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన వచ్చిన తర్వాత నుంచి కూడా వారి కుటుంబంతో నేను చాలా సన్నిహితంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, సాంసరావు గారితో దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ సామాజిక పరంగా ఆలోచన చేసినప్పుడు ఇవాళ సీట్లు ఇవ్వటం కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సామాజిక కోణంలోనే సీట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారు. నా సామాజిక వర్గానికి సంబంధించి నాకు టికెట్ ఇప్పించడానికి సంబంధించి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ ప్రయత్నాలకు సంబంధించి జిల్లాలో అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం వల్ల, ఇప్పుడు గుంటూరు ఆ రోజున వెంకట్రావుకి బీసీ వర్గానికి సంబంధించడం వల్ల ఆ సామాజిక వర్గంలో అభ్యర్థులు కూడా తక్కువగా టికెట్లు ఆశించడం వల్ల తనకు కూడా అవకాశాలు వచ్చినటువంటి పరిస్థితి. నా సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ జిల్లాలో ఇస్తున్నటువంటి టికెట్ల కంటే కూడా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో రాయపాటి వాళ్ళు ప్రయత్నం చేశారు, బట్ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నానికి సంబంధించి ఫలితాలు రాలేదు. దాంతో నేను టికెట్ని ఆశించినప్పుడు కూడా ప్రతిసారి కూడా భంగపడవలసినటువంటి పరిస్థితులు నాకైతే వచ్చాయి. కానీ ఢిల్లీలో చక్రం తిప్పిన రాయపాటి కుటుంబం అప్పిరెడ్డి గారికి టికెట్ ఇప్పించలేకపోయింది అంటే మీరు విశ్వసించారా? నేను కూడా ఢిల్లీలో సంబంధించి టికెట్లు ఇచ్చిన ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్తూ ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని. ఎందుకంటే నేను కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి యూత్ కాంగ్రెస్ పరంగా కూడా యూత్ కాంగ్రెస్ కోటాలో కూడా నేను కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయత్నం లోపం నేను అనుకోవటం లేదు, కానీ పరిస్థితులు అప్పటికి కూడా రాయపాటి వాళ్ళకు కూడా పరిస్థితులు పార్టీలో పై స్థాయిలో కూడా పరిస్థితులు కొంత అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉంటుంది. నాకైతే సిన్సియర్గానే నాకోసం, ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండేవాడిని, నాకైతే టికెట్ ఇప్పించాలనే భావన మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు ఓపెన్గానే చేసే ప్రయత్నాలు కూడా ఓపెన్గానే నాకు కనిపిస్తూ ఉన్నాయి. టికెట్ ప్రయత్నం మాత్రం లోపం అనేది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. రాయపాటి శ్రీనివాస్ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి గారు మిగిలిన కొంతమంది అనుచరులు ఒక జడ్పీ స్థలాన్ని ఆక్రమించుకొని ఒక 3-4 సంవత్సరాలు అందులో ఉన్నారని అంటారు. ఏంటి ఆ స్థల వివాదం ఏంటి? ఎందుకు తర్వాత వదిలేశారు? జడ్పీ స్థలానికి సంబంధించినటువంటి వివాదంలో ఎప్పుడు కూడా మేము లేనటువంటి పరిస్థితులు. అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు జడ్పీ క్వార్టర్లో ఉద్యోగి పేరు మీద క్వార్టర్ తీసుకొని నెల డబ్బులు కట్టేవాళ్ళం. అందులో మాల వేసుకున్నప్పుడు అందులో ఉండటానికి సంబంధించి ఒక ఉద్యోగస్తుడి పేరు మీద క్వార్టర్ తీసుకున్నాం. ఆ ఉద్యోగస్తుడి క్వార్టర్లో మేమంతా కూడా ఉండేవాళ్ళం. అంతే తప్ప జడ్పీ స్థలాలను ఆక్యుపై చేసే పరిస్థితి లేకపోతే అక్కడ అసలు ఎక్కడా కూడా లేదు కదా. మరి అది చాలా చిన్న ఇష్యూ కదా, దాన్ని ఎందుకు చాలా పెద్ద వివాదం చేసి తర్వాత? అదేం వివాదం కాల. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, జిల్లా పరిషత్ చైర్మన్ మారిన తర్వాత కూడా ఆ కొట్టలో మేము ఉండటం జరిగింది. ప్రతి నెల కూడా రెంట్ కట్టినటువంటి పరిస్థితులు. అంటే ఉద్యోగస్తుడి పేరు మీద ఆయన పేరు మీద నడుస్తూ ఉండేది. మేము అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉండేవాళ్ళం. అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇళ్లలో ఉండకూడదనే ఆలోచనతో బయటకు వచ్చి ఉండేవాళ్ళం. ఆ ప్రక్రియలో ఆ క్వార్టర్ మాత్రం తీసుకుండే, స్థలం కాదు, క్వార్టర్, జిల్లా పరిషత్లో క్వార్టర్. దానికి సంబంధించి రాజకీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ అప్పిరెడ్డి గారి మీద ప్రత్యేకంగా వచ్చినటువంటి ఆరోపణ సోషల్ ఎలిమెంట్స్ అప్పిరెడ్డి గారిని ఆశ్రయించేవాళ్ళు అని. ఈ రౌడీ షీటర్లకి అప్పిరెడ్డి గారికి ఏంటి సంబంధం? గుంటూరు నగరంలో ప్రత్యేకంగా నాకు ఏ ఒక్క రౌడీ షీటర్తోనో లేకపోతే ఇంకోటితోనో సంబంధాలు ఉన్నమాట కరెక్ట్గా. ప్రత్యేకంగా సహజంగా ఏంటంటే జిల్లా పరిషత్తు డాక్టర్ గారితో తిరుగుతున్నప్పుడు నగరంలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మా దగ్గర రావటం, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్తో మాట్లాడమనో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించో ఆ రకంగా మా దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితులు. ఏనాడు కూడా గుంటూరు నగరంలో మేము ఏ రౌడీ షీట్లను అడ్డం పెట్టుకునో లేకపోతే ఇంకోళ్ళు అడ్డం పెట్టుకునో ఇంకోటి అడ్డం పెట్టుకునో మేము పంచాయతీలు చేయలేదు. ఏ ఒక్కరి గజాని స్థలం కూడా ఇవాటి వరకు నగరంలో బాగుంటుంది ఏ ఒక్కరిది కూడా మేము తీసుకున్నటువంటి పరిస్థితులు కాదు.
ఏ ఒక్కరిని కూడా మేము మా స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులే. వాళ్ళే కాదు, గుంటూరు నగరంలో అనేక ప్రాంతాలకు సంబంధించి పేద మధ్యతరగతి ప్రజానీకం ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు, మేము ఆఫీసుతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు. అంతే తప్ప ప్రత్యేకంగా ఒక సెక్టార్తో సంబంధాలు పెట్టుకుని ఆ సెక్టార్ని అడ్డం పెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఆ విధమైనటువంటి భావంతో ఎప్పుడు కూడా మేము ముందుకు సాగాలి. అని మీ దృష్టికి వచ్చింది అది, రౌడీ షీటర్లు మన దగ్గరకు వస్తున్నారు అన్నటువంటి అపవాదం మన మీద వస్తుంది, ఇది రాజకీయంగా మనకి అట్లాంటిదేమి ఎప్పుడు కూడా అటువంటి బయట అనుకుంటున్నారు ఆరోపణలు మా దృష్టికి ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మనం అసలు ఏమీ కూడా చేసే పరిస్థితులు, ఎవరన్నా ఉపయోగించుకొని ఓ రౌడీ షీటర్నో లేకపోతే మరొకరినో ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ఏదైనా లబ్ధి పొందితే నిజంగా మనకి వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళని అడ్డం పెట్టుకుని అప్పిరెడ్డి సంపాదిస్తున్నాను లేకపోతే అప్పిరెడ్డి పలానా వాళ్ళని ఇబ్బంది పెట్టారనే ఒక ఆరోపణ. అది మేము ఎప్పుడు కూడా అసలు వారు ఎవరు వచ్చినా కూడా మనకి చేతనైనంత వరకు సహాయం చేయడం తప్ప వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఇప్పటివరకు ఈ జీవితంలో రాలా, భవిష్యత్తులో కూడా రాకూడదని కోరుకుంటా ఉన్నాం. రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నప్పుడు యూనియన్లలోకి కూడా అప్పిరెడ్డి వెళ్ళి అక్కడ కూడా రాజకీయం చేయాలని చూశారు, ప్రధానంగా జూట్ మిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో. ఏంటి ఆ జూట్ మిల్లుకి అప్పిరెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధం? గుంటూరు నగరంలో 80 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి అతి పురాతనమైనటువంటి పరిశ్రమ, వేలాది మందికి ఉపాధి కల్పించగలిగినటువంటి పరిశ్రమ జూట్ మిల్. ఆ జూట్ మిల్ని నమ్ముకొని 3 తరాలుగా వాళ్ళ తాతలు పనిచేశారు, తండ్రులు పనిచేస్తున్నారు, వీరు పనిచేస్తున్నారు. నేను చదువుకున్న 8 ఎకరాలలో, నేను పెరిగినటువంటి 8 ఎకరాల్లోనే ఆ మిల్లుకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటారు. వాళ్ళ జీవితాలను నేను చాలా దగ్గరగా చూశా. తరతరాలుగా కార్మికులు తమ పిల్లలను కూడా మరలా తిరిగి కార్మికులుగా తయారవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసినటువంటి పరిస్థితులు. ఏదో ఒక విధంగా వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మార్పు తీసుకురావాలనే ఒక భావన కలిగినటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళతో నాకున్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆ భావంతో జూట్ మిల్లో యూనియన్ని పెట్టడం, యూనియన్ పెట్టిన తర్వాత ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా ఒక పక్క ఒక ప్యానల్గా ఏర్పడటం. నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాకు వ్యతిరేకంగా ఆ కూటమితో జట్టు కట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా కార్మికులందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను 2 సార్లు సంఘానికి సంబంధించి గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. అందుకనే నేను గెలిచిన తర్వాత నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి జూట్ మిల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లలు తిరిగి జూట్ మిల్లో చేరడానికి సంబంధించి నేను అనేక రకాలుగా ఆంక్షలు విధించా. ఒక రకంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లలు మరలా తిరిగి కార్మికులుగా తయారు కాకూడదనే ఆలోచనతో జూట్ మిల్ కార్మికుల పిల్లల్ని చదివించడం కోసం వాళ్ళకి ఫీజుల పరంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి పుస్తకాల పరంగా, బట్టల పరంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని తీసుకున్న నా జీవితం నిజంగా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను, మంచి కార్యక్రమం చేశానని. నేను చేపట్టినటువంటి కార్యక్రమం ద్వారా ఈ రోజున జూట్ మిల్ కార్మికుల పిల్లలు అనేక మంది ఇంజనీర్లుగా తయారయ్యారు, అనేక మంది MBA MCA లాంటి చదువులు చదువుకున్నారు, అనేక మంది ITI చదువుకొని ఇవాళ అనేక చోట్ల ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఆ జూట్ మిల్ కార్మికుల పిల్లలకు సంబంధించి ఉన్నాయి. అంతేకాదు నేను యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఆ మిల్లులో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆడపిల్లల పెళ్లిళ్ళకు సంబంధించి పెళ్లికి 25,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంటే కార్మికుల కొంత పార్ట్నర్షిప్, వాళ్ళతో భాగస్వామ్యం, అదేవిధంగా నేను కొంత డబ్బులు ఇచ్చి ప్రతి నెల కూడా నలుగురికి 1,00,000 రూపాయలు, నలుగురికి 4-5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఉచితంగా 25,000 రూపాయల ఆడపిల్లల పెళ్లికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నా. దాంతోపాటుగా కార్మికులు ఎవరైనా చనిపోతే చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు కూడా 25,000, అంటే చనిపోయిన రోజే 2,000 రూపాయలు తీసుకెళ్ళి అంత్యక్రియలకు సంబంధించి దహనానికి సంబంధించి 2,000 రూపాయలు ఆ రోజు ఇచ్చేవాళ్ళం యూనియన్ పరంగా. ఆ తర్వాత 23,000 రూపాయల తర్వాత ఇచ్చే కార్యక్రమాన్ని, అది కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నాం జూట్ మిల్లు. ఎందుకంటే ఆ కార్మికుల జీవితాల్లో మార్పు రావాలనే భావంతోనే మేము ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. మేము ఆశించిన విధంగా కార్మికుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్ళ పిల్లలు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పిల్లల్ని కాన్వెంట్లోనూ చిన్న స్థాయి స్కూల్స్లోనూ
అందరూ కూడా చదివించుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో వాళ్ళు సాగడానికి సంబంధించి మేము బాట వేసామనే భావన మాత్రం ఎప్పుడు కూడా మా మదిలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ అంతగా మీరు ఇనిషియేట్ తీసుకున్నటువంటి జూట్ మిల్లు లాకౌట్ అవ్వటానికి కారణం కూడా అప్పిరెడ్డి అంటారు. 2014లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన తర్వాత భూములు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే జూట్ మిల్ అప్పటి వరకు కూడా జూట్ మిల్ని సక్రమంగా నడిపినటువంటి యాజమాన్యం జూట్ మిల్ నడపడం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మరింత లాభాలు గడించొచ్చనే ఒక దురాలోచన మదిలో పెట్టుకొని జూట్ మిల్ సంబంధించి పక్కన ఉన్నటువంటి 5 ఎకరాల అంటే జూట్ మిల్ ఉద్యోగస్తుల క్వార్టర్స్ ఉన్నటువంటి 5 ఎకరాల 29 సెంట్లని ఒక ప్రైవేట్ సంస్థకి ఇద్దరు కూడా పార్ట్నర్షిప్తో అక్కడ మల్టీప్లెక్స్లు నిర్మించాలి, అక్కడ అపార్ట్మెంట్లు కట్టాలనే ఆలోచనతో రిజిస్టర్ చేయటం జరిగింది. డెవలప్మెంట్కి రిజిస్టర్ చేయటం జరిగింది 5 ఎకరాల 29 సెంట్లు. ఆ తర్వాత ఒక సంవత్సర కాలం ఆగిన తర్వాత జూట్ మిల్ నడుస్తున్నటువంటి స్థలం 7 ఎకరాల 79 సెంట్ల స్థలం జూట్ మిల్ ఏది వాళ్ళ మిషనరీ ఉండి కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థకు సంబంధించి కూడా 2015 మే 12వ తారీఖున ఆ స్థలానికి కూడా సేమ్ అదే సంస్థకి 5 ఎకరాల 29 సెంట్లు ఏ సంస్థకైతే రిజిస్ట్రేషన్ చేశారో అదే సంస్థకి ఈ 7 ఎకరాల 79 సెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మే 22వ తారీఖున జూట్ మిల్లో మీటింగ్ పెట్టి ఆ జూట్ మిల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ ఎండి వివరిస్తూ నేను జూట్ మిల్ నడపలేకపోతా ఉన్నాను, నష్టాల్లో ఉందని, మీరందరూ కూడా రాజీనామాలు చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చి నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. చాలామంది కార్మికులు భయపడి రాజీనామాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది కార్మికులు మా దగ్గర వచ్చి ఈ విధమైనటువంటి సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా రాజీనామాలు చేయమని కోరుతా ఉన్నారు. యాజమాన్యం అడిగినప్పుడు మేము కూడా అసలు సడన్గా జూట్ మిల్ యాజమాన్యం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందామని మేము లోతుగా ఆలోచన చేసి విచారించగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో విచారిస్తే ఆ రోజున తెలిసింది మాకు మే 12వ తారీఖునే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా. ఆ తర్వాత మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడాం, ప్రజాప్రతినిధులతో మాట్లాడాం, అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జూట్ మిల్ యాజమాన్యం మొండిగా ప్రభుత్వంలోని కొందరి సహకారంతో జూలై 4వ తారీఖున లాకౌట్ వేయడం జరిగింది. అంటే మే 12వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా నెల 20 రోజుల పాటు మిల్లు తిరిగినటువంటి పరిస్థితులు, జూలై 4వ తారీఖున లాకౌట్ వేసినటువంటి పరిస్థితులు. జూలై 4వ తారీఖు లాకౌట్ వేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కూడా జూట్ మిల్ పరిరక్షణ సమితి పేరుతో ఒక అన్ని రాజకీయ పార్టీలకు కూడా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మాజీ శాసనమండలి కేఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించి అనేక మంది కూడా ఒక సమితికి ఏర్పడి చరిత్ర కలిగినటువంటి జూట్ మిల్ని తప్పనిసరిగా తెరిపించాలా, కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ఉద్యమాలు అనేక రూపేణ మేము చేయటం జరిగింది. మధ్యలో ముఖ్యమంత్రి గారు కూడా జూట్ మిల్ దగ్గరకు వచ్చి కార్మికులకు న్యాయం చేస్తాను, తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు సైతం కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి దరిదాపుగా 18 నెలలు 19 నెలలు గడుస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఇవాటి వరకు కూడా ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరితో ముందుకు సాగుతూ ఉంది. జూట్ మిల్ యాజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఈ నెలలోనే మేము పోయిన నెలలో 10వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షలు ఫైనల్గా చావో బతుకో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టాలనే కార్యక్రమాన్ని తీసుకుంటే గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని తప్పనిసరిగా నేను మాట్లాడుతాను, నాకు కొంత టైం ఇవ్వంటే ఆయన మాట మీద గౌరవంతో మేము విత్డ్రా చేసినటువంటి పరిస్థితులు. 37 వరకు కూడా నిన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ నెల 14వ తారీఖు లోపల జూట్ మిల్లుకు సంబంధించి సీఎం గారి సమక్షంలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. దానికోసం మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. రేపు 14వ తారీఖు లోపల కనుక ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోబోతే ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇవాటి వరకు కూడా జూట్ మిల్ యాజమాన్యం పైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంగానే సరిగా స్పందించినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా తయారైనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తాం. కానీ యాజమాన్యం మీద కార్మికుల పక్షాన ఒత్తిడి పెంచడంలో
మితిమీరిన కోరికలు కోరుతున్నారు యాజమాన్యాన్ని, దాన్ని డిమాండ్లను పరిష్కరించలేకే యూనియన్లు చేసేటటువంటి పోరాటాన్ని కూడా లెక్క చేయకుండా మిల్లును లాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నటువంటిది యాజమాన్యం నుంచి చూస్తున్నటువంటి వర్షన్లో. యాజమాన్యం పైన ఎవ్వరు కూడా నేను చాలా సూటిగా చెప్తా ఉన్నా, ఈ పర్టికులర్గా ఈ ఇష్యూస్ సంబంధించి నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ మొదటి నుంచి కూడా మిల్లు తెరవాలా, కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఒక ఏకైక నినాదంతో పరిరక్షణ సమితి కానీ కార్మికులు కానీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. మిల్లుని తెరవాలా, కార్మికులు పనిచేయాలా అని తప్ప రెండో ఆలోచనకి తావు లేకుండా మేము ముందుకు సాగుతా ఉన్నాం. యూనియన్ పరంగా చూసినా, పరిరక్షణ సమితి పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా యాజమాన్యం ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక విధంగా దీన్ని పక్కదోవ పట్టించాలా అనే ఆలోచనతోనే, ఒక దురాలోచనతోనే వాడు ప్రచారానికి గురిపడతా ఉన్నారు. నిజంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా, కార్మికులు లేదని యాజమాన్యం చెప్తే మేము కార్మికులు ఉన్నారని 2500 మంది పనిచేస్తున్నట్టుగా మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి కాగితం తీసుకొచ్చి మేము ఆఫీసర్లకు ఇచ్చాం, ప్రభుత్వానికి ఇచ్చాం. కార్మికులు లేరు అని చెప్తున్నటువంటి వాదన యాజమాన్యం చేస్తున్న తప్పని. అదేవిధంగా మిల్లు నష్టాల్లో లేదని మేము లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొచ్చిన కాగితాలు ప్రభుత్వానికి ఇచ్చాం. వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే మే 12వ తారీఖున లాకౌట్ వేయడానికి సుమారుగా 2 నెలల కాలం ముందు చేసినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కాగితాలు తీసుకొచ్చాం. ఇంకా కూడా ఇన్ని కాగితాలు తీసుకొచ్చాం. అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ఇవాళ ఏదో గాలిపోయే కాగితాలు తీసుకురాలా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఉన్నటువంటి కాగితాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చాం. ప్రభుత్వం లాకౌట్ వేయడానికి సంబంధించి వాళ్ళు దురాలోచన పసిగట్టాలా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలా, అది వచ్చి ఊరికే సమావేశాలతో కాలక్షేపం కబుర్లతో సమావేశాలు పెట్టారు తప్ప అసలు నువ్వు ఎందుకు అమ్ముకున్నావు, నువ్వు అమ్మకానికి సంబంధించి నీ దురాలోచన ఏందని వాటి వరకు కూడా ప్రభుత్వం యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితిలే. అందుకనే యాజమాన్యం కూడా పెట్టలేకపోతూ ఉంది. యాజమాన్యం ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితులు ఇవాళ యాజమాన్యం తయారవుతున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే ఇవాళ వాళ్ళు యాజమాన్యం ఏ ప్రచారం చేసినా కూడా అందులో వాస్తవం లేదు, కార్మికులు లేరని చెప్పినా, లేకపోతే నష్టాల్లో ఉందని చెప్పినా, లేకపోతే వాళ్ళు ఏదో కోరికలు కోరుకున్నారని చెప్పినా, 3 కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు చర్చలు జరిగేది, ఎప్పుడు చర్చలు జరిగినా కూడా మిల్లు తెరవాలా, కార్మికులు ఉపాధి కల్పించాలనేది చెబుతా ఉన్నాం. దానిలో ఆలోచనలు కానీ, మితిమీరిన ఆలోచనలు కానీ, కోరికలు అనేవి అసలు ఉండటానికి అవకాశమే లేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నా, ఏదో ఆయన ఏదో చెప్పే పెద్ద వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటారు, అవన్నీ కూడా జరిగేది కాదు. కార్మికుల పక్షాన మేము డైరెక్ట్గా ఫైట్లో ఉన్నాం. యాజమాన్యము కార్మికులని ఒప్పించి వాళ్ళకి రావాల్సిన బకాయిలు జీతాలు చెల్లించి వాళ్ళని పంపిస్తున్నప్పుడు యూనియన్ నాయకులుగా కావాలని మీరు కొంతమంది కార్మికులను రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి ఆందోళనను ప్రేరేపిస్తున్నారు అన్నటువంటిది యాజమాన్యం చేసినటువంటి ఒక స్పష్టమైన ఆరోపణ. కార్మికులు నిజంగా యాజమాన్యం చెప్పినటువంటి మాటలు విని వాళ్ళకి ఇష్టపడి రాజీనామాలు చేస్తే అసలు సమస్య ఎందుకు వస్తూ ఉంటుంది? ఇవాళ 400 మంది కార్మికులు రాజీనామా చేయకుండా ఉన్నారు. మరో 400 మంది బదిలీ కార్మికులు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ తీసుకోకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. కార్మికులు ఇవాళ ఆశించేది వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని 4 రూపాయలు తీసుకోవాలని ఆశపడతలా. జూట్ మిల్లో వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి జూట్ మిల్ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితులు, జూట్ మిల్ పని తప్ప రెండో పని తెలియనటువంటి పరిస్థితులు. ఇవాళ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారు కాదు జూట్ మిల్ కార్మికులు. ఈ జిల్లాలో అనేకమైన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనేక ప్రాంతాలకు సంబంధించి సుదూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇవాళ కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి జూట్ మిల్ పని తప్ప రెండో పని తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నిజంగా వాళ్ళ కుటుంబాలను దగ్గరగా చూస్తూ ఉంటే మాకే బాధ కలుగుతూ ఉంది. ఎక్కడ ఆకలి చదువులు వస్తాయనే భావన కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల్ని చదువులు అర్ధాంతరంగా మాన్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పెద్దవాళ్ళకైతే రోగాలు వస్తే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేనటువంటి దైన్యమైనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క కార్మికుడు కూడా మిల్లు మూతపడాలా, లేదా వాళ్ళు ఇచ్చే రూపాయలు తీసుకోవాలన్న ఆలోచనలో లేరు. ఇవాళ పని కల్పించాలా, పని చేసుకోవాలా, పని చేయడం ద్వారా తమ జీవనాన్ని కొనసాగించాలనే భావంతోనే ఇవాళ జూట్ మిల్ కార్మికులు ఉన్నారు. అందుకే ఆ కార్మికుల పక్షాన ఆ కార్మికుల్లో ఉన్నటువంటి కసిని చూస్తూ ఉన్నాం, ఆ కార్మికుల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. అందుకనే మేము కూడా ఇవాళ కార్మికుల పక్షాన తప్పనిసరిగా వాళ్ళు నిలబడాలని ఆలోచన చేసుకుని వచ్చాం. నిజంగా కార్మికులు చాలామంది రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేస్తే ఏ ఒక్కరిని కూడా మేము రాజీనామాలు చేయొద్దని ఏనాడు కూడా చెప్పలా. మిగిలినటువంటి కార్మికుల పక్షాన
మా దగ్గరికి ఎవరైతే కార్మికులు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని అండగా నిలబడి కోరారో వాళ్ళ తరపున మేము ఈ రోజున పోరాటం చేస్తూ ఉన్నాం. మాది న్యాయమైనటువంటి పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. మా ధర్మమైనటువంటి పోరాటంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో అందుకనే అందరినీ కూడా కలిసి రమ్మని చెప్పి పదే పదే కోరుకుంటా ఉన్నాం. ఇది ఒక్క నాయకుడు మాట్లాడే ఏ ఒక్క నాయకుడు కూడా యాజమాన్యంతోనో ప్రభుత్వంతోనో మాట్లాడే పరిస్థితి కాదు. ఇది మా పరిరక్షణ సమితి ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరితో చర్చలు జరిపినా కూడా పరిరక్షణ సమితిగా అందరం కూడా కలిసి వెళ్తూ ఉన్నాం. అందరం కూడా కలిసి సామూహికంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి యాజమాన్యం చేసే వాళ్ళు చేసే ఏ ఆరోపణ కూడా నిజం కాదు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. నేను కూడా చెప్తా ఉన్నా, జూట్ మిల్లు ఈ బ్రిజ్ గోపాల్ ఉన్నానిలో లేకపోతే దావు గోపాల్ ఉన్నాని గారు కట్టించినటువంటి మిల్లు కాదు ఇది. వాళ్ళే గోడలు కట్టిలా, మిల్లు కట్టిలా, మిషనరీ తీసుకురాలా. 87లో మిల్లు లాకౌట్ వేస్తే 7 సంవత్సరాలు లాకౌట్లో గుంటూరు బజరంగ్ జూట్ మిల్లు ఉంటే ఆ రోజున BFR ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఏలూరులో జూట్ మిల్లు నడుపుతున్నటువంటి వీళ్ళు గుంటూరు వచ్చి BFR ఒప్పందంలో కార్మికులకు 40% వాటా ఇస్తామని వీళ్ళు 60% వాటాతో ఆ రోజున వీళ్ళు BFR ఒప్పందం ద్వారా నడుస్తున్నటువంటి మిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితులు, అంటే ఆగి ఉన్న మిల్లుని వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి వాళ్ళు పెట్టి నిజంగా వాళ్ళే దీన్ని స్థాపించి స్థలం కొని లేకపోతే మిషనరీ తెచ్చి ఇలా స్థాపించి ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఇది మధ్యలో ఆ యాజమాన్యం తిప్పలేనటువంటి చెప్పినటువంటి పరిస్థితిలో ఈ యాజమాన్యం రంగప్రవేశం చేసింది. ఈ యాజమాన్యం తిప్పలేనటువంటి పరిస్థితులు ఉంటే మరొక యాజమాన్యాన్ని తీసుకురామని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మేము అడిగేది మిల్లును ముయ్యొద్దు. ఈ యాజమాన్యం తిప్పలేకపోతే, ఈ యాజమాన్యానికి సామర్థ్యం లేకపోతే మరొక యాజమాన్యం తీసుకురండి. పోయిన యాజమాన్యం పోతేనే కదా ఈ యాజమాన్యం వచ్చింది. అది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. అంతే తప్ప మిల్లును మూసేయాలనే ఆలోచనతో లేదా ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ పెద్ద మల్టీప్లెక్స్లో లేకపోతే అపార్ట్మెంట్లో కట్టాలంటే మాత్రం దానికి మేమందరం కూడా వ్యతిరేకంగా ఉన్నాం. వేలాది మందికి జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యది. తెలుగుదేశం చాలా ఆర్భాటంగా చెప్పింది బాబు వస్తే జాబ్ వస్తుందని. బాబు వస్తే జాబు రాకపోగా ఉండే జాబులన్నీ కూడా మూసిపోతూ ఉన్నాయి. ఈయనేమో దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు, అక్కడ పరిశ్రమలు వస్తాయి ఇక్కడ పరిశ్రమలు వస్తాయని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడిపోతూ ఉంటే కనీసం వాటిపైన కూడా శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితులు. ఎందుకు గట్టిగా మాట్లాడాలని అడుగుతా ఉన్నా. ఓ పక్క మీరు చెబుతున్నారు కదా, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర రాజధానిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 మందికి ఉపాధి కల్పించగలిగినటువంటి ఈ సంస్థ మూతపడతా ఉంటే కోతవేడి దూరంలో ఉన్నావు. కార్మికుల ఆకలికెక్కలు నీకు వినపడతా ఉన్నాయి. కార్మికులు పడుతున్నటువంటి నీకు ఇబ్బందులు నీకు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకు కళ్ళుండి చూడలేని పరిస్థితి, చెవులుండి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ నిజంగా కూడా గుంటూరు వాసిగా మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం. అందుకే ఆ బాధలోంచే కసి పుట్టింది, ఆ కసిలోంచే ఉద్యమం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మిల్లు తెరిచే వరకు కూడా ఈ పోరాటం ఆగే ప్రశ్నే లేదన్న విషయం కూడా చాలా స్పష్టం. జూట్ మిల్ మీద ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ కార్మికుల కేకలు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన బంధువులు ఈ జూట్ మిల్ కొనుగోలు వ్యవహారంలో క్రియాశీలకంగా ఉన్నారు. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి మీరు మీ పార్టీ అధ్యక్షుడి దృష్టికి దీన్ని తీసుకెళ్లారా? మీరు చెప్పింది 100% కరెక్ట్. జూట్ మిల్లుకు సంబంధించినటువంటి 2 స్థలాలు కొనుగోలుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇందులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుంటూరు నగరానికి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి పరిస్థితులు. నేను ఇవాళ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలా, చేసినటువంటి రిజిస్ట్రేషన్ని రద్దు చేయాలని చెప్పి నేను రోడ్డెక్కి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు కూడా అసలు మీకెందుకు వచ్చిన బాధ? మీకు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులతో మీకేంటి లోపాయకారి ఒప్పందాలేంటి? ఎలాంటి యాజమాన్యంతో మీకు లోపాయకారి ఒప్పందాలేంటి? నేను ప్రభుత్వాన్ని అందుకని అడుగుతా ఉన్నా, మీరు మాటల్లో చెప్పొద్దు, చేతల్లో చూపించండి. చేసినటువంటి రిజిస్ట్రేషన్ 2 కూడా రద్దు చేయండి, మిల్లు తెరిపించండి, కార్మికులకు ఉపాధి కల్పించమని మేము మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు కూడా మేము రోడ్లెక్కి ఉద్యమం చేస్తూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి మీరు, అవకాశం ఉన్నటువంటి మీరు, చేయగలిగినటువంటి సామర్థ్యం ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను అడుగుతా ఉన్నా.
ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం మీరు చర్యలు తీసుకుంటుందని అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా ఇవాళ ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సంబంధించి మీరు ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోమనే కోరుతా ఉన్నాం. మేము కూడా మా పార్టీలో కూడా అన్ని స్థాయిల్లో కూడా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్ చర్చించడం జరిగింది. ఏది జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి రీతిలో ఇవాళ ముందుకు సాగుతూ ఉంది. అన్యాయం జరుగుతున్నటువంటి తీరులపైన కానీ అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాల పక్షాన మేము నిలబడాలనే ఆలోచనతోనే మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను కూడా జూట్ మిల్ కార్మికులతో నాకున్నటువంటి సంబంధం వాళ్ళ కుటుంబాల దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా జూట్ మిల్ కార్మికులది చాలా న్యాయమైనటువంటి సమస్య. వాళ్ళు మిల్లు తెరిపించమని కోరుకోవడంలో న్యాయం ధర్మం రెండు ఉన్నాయని భావన మనస్ఫూర్తిగా ఉండబట్టే ఈ పోరాటానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ పోరాటం నేను చెప్తా ఉన్నా, మిల్లు తెరిచేంత వరకు కూడా ఈ పోరాటం ఆగే ప్రశ్నే లేదు. మిల్లు తెరవాలా, కార్మికులకు ఉపాధి కల్పించాలా. మేము ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. అప్పిరెడ్డి గారు, ఇది అవకాశవాదం అనిపించడం లేదా మీకు? మీ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీ ఎంపీని ఆదేశిస్తే ఆగిపోయే ఒక చిన్న విషయాన్ని ప్రభుత్వం మీద ఆరోపణ చేసి ప్రభుత్వం పైన ఒక పదజాలాన్ని మీరు ఉపయోగించి మీరేం పని చేయటం లేదు అని మళ్ళీ మీరే ఆరోపించటం, దీనికి సంబంధించి అసలు జూట్ మిల్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయటం తప్పనేది మొదటి నుంచి మా భావన. జూట్ మిల్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేసినటువంటి వైనం చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నదనేది మేము ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. నేను జూట్ మిల్లు సంబంధించినటువంటి అన్ని సందర్భాల్లో చర్చలు జరిగినప్పుడు పార్టీ పరంగా ఆలోచన చేసినప్పుడు మాకు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచన చేసినప్పుడు ఇవాళ వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కొంటారు, ఇంకోళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కొంటారు, వీళ్ళు అమ్మాలనే ఆలోచన తప్పనేది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన కాకపోతే ఇంకోళ్ళకి అమ్ముతారు, అమ్మాలనుకునే వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతారు, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. ఇది బ్రేక్ అవ్వాలంటే తప్పనిసరిగా ఇక్కడ సంబంధించి యాజమాన్యం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం పైన ప్రభుత్వం చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాల. ప్రభుత్వానికి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఒక్కరోజు ఏదో రాయలసీమ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితులు కాదు. వాళ్ళ పదుల సంఖ్యలో ఉద్యమాలు చేసాం, రోడ్ల మీదకి వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాం. మాకంటే ఎక్కువ కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడారు, మాకంటే ఎక్కువ మాట్లాడారు, చాలా ఎక్కువ మాట్లాడారు. మాకంటే కూడా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ గుంటూరు జిల్లాకు సంబంధించి అనేక మంది అది చేస్తాం ఇది చేస్తాం చాలా ఎక్కువ మాట్లాడారు మాకంటే కూడా. కానీ చేతల రూపంలో ఎక్కడా కూడా చేయట్లేదు. అదే మా బాధ. చర్యలు తీసుకోమనే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్క వేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితులు. దట్టు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున మిల్లు వాళ్ళ కార్మికులకు సంబంధించి ఒక పెద్ద పరిశ్రమ మూతపడుతున్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వానికి కూడా అప్రదిష్టిది. ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి కార్మిక లోకానికి. కాబట్టి తప్పనిసరిగా అన్ని కోణాల్లో ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఆలోచన చేసినా, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పరంగా ఆలోచన చేసినా, లేదా రాజకీయ పార్టీల పరంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము రోడ్డు పోయి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసినా కూడా ప్రభుత్వం తప్పనిసరిగా దీనిలో చర్యలు తీసుకోవాలా, ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఓకే, జూట్ మిల్ వ్యవహారాన్ని చూస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. రైట్, చర్యలు తీసుకుంటుందో లేదో 14వ తారీఖు వరకు అవకాశం ఉంది. మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా మీరు పనిచేశారు 2 ఇయర్స్ 2007. మార్కెట్ యార్డ్ చైర్మన్గా అప్పిరెడ్డి గారు ఉన్నప్పుడే ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది మార్కెట్ యార్డ్లో. దాని మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏంటి, ఎందుకు అగ్ని ప్రమాదం జరగాల్సినటువంటి కారణాల తర్వాత ఏమన్నా చెప్పారా? అప్పుడు దాని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా వేయటం జరిగింది. అప్పుడు జిల్లాకు సంబంధించి లడ్డా గారు ఎస్పీగా ఉండటం జరిగింది. దాని మీద ప్రత్యేకంగా కరెంటు పోల్కి సంబంధించి లారీ ఢీకొనటం వల్ల ఆ కరెంటు వైర్లు కరిగి ఆ వైర్లోంచి నిప్పురవ్వలు పట్టడం, ఆ నిప్పురవ్వలోంచి యార్డు ఫైర్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యార్డుకి సంబంధించి యార్డు ఫైర్ అయిన తర్వాత కూడా యార్డుకి సంబంధించి ప్రతి రైతుకు కూడా రూపాయితో సహా కట్టించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా 1 లక్ష టిక్కీలకు సంబంధించి డబ్బులు ఇప్పడం జరిగింది. ఆ డబ్బులు కూడా చాలామంది తెలియక అనుకుంటూ ఉంటారు. యార్డులో
డబ్బులు ఇచ్చారు రైతులకు అని ఎక్కడా కూడా యార్డుకు సంబంధించినటువంటి అధికారులు ఒక్క రూపాయి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. రెవెన్యూ అధికారులు ద్వారా గ్రామ సభలు పెట్టి వాళ్ళ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వాళ్ళు అసలు పొలం వేశారా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్వర్డ్ రిజిస్టర్ ద్వారా ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామాల సభల ద్వారా రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఆ గ్రామాల్లోనే వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇప్పించినటువంటి పరిస్థితులు కొంత భాగం. అది ఆ తర్వాత యార్డుకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఇన్సూరెన్స్ ఇప్పించడం ద్వారా మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రూపాయితో సహా డబ్బులు కట్టించినటువంటి పరిస్థితులు యార్డుకు సంబంధించి ఉన్నాయి. తర్వాత యార్డు పునర్నిర్మాణంలో కూడా ప్రభుత్వ పరంగా కొన్ని షెడ్లు వేస్తే ఆ తర్వాత వర్తకులందరితో కూడా వ్యాపారస్తులతో కూడా మాట్లాడి వాళ్ళు సొంతంగా కొన్ని షెడ్లు వేసుకునే విధంగా దానికి సంబంధించి కూడా అంటే తగలబడిన 8 నెలల లోపలే మొత్తం కూడా మరలా తిరిగి పునర్నిర్మించినటువంటి పరిస్థితులు. ఇవాళ యార్డులో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం కానీ యార్డుకి సంబంధించి కానీ కార్మికులకి సంబంధించి ఆ రోజు తగలబడినప్పుడు వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం కానీ వాళ్ళకి బట్టలు ఇప్పించే కార్యక్రమం కానీ యార్డులో కూడా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితులు. మరలా తిరిగి భవిష్యత్తులో ఆ ప్రమాదాలు జరగకూడదు, ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే వాటిని నివారించడానికి సంబంధించి కూడా యార్డులో వాటర్ పైప్ లైన్స్ మొత్తం కూడా వేయటం జరిగింది. అదేవిధంగా ఫైర్ ఇంజిన్ ఒకటి అప్పుడే మేము కొనుగోలు చేసి అక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫైర్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే భవిష్యత్తు ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా ఏషియాలోనే ఒక పెద్ద మార్కెట్ యార్డ్గా గుంటూరు మార్కెట్ యార్డ్ కొనబడతా ఉంది. ఇక్కడ ఒక జిల్లా 4-5 జిల్లాలకు సంబంధించి మిర్చిని పండించి రైతులు ఈ ప్రాంతానికి తీసుకొస్తూ ఉంటారు. అందుకని ఎక్కడా కూడా రైతులకు సంబంధించి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోనే భారతదేశంలో ఎక్కడా కూడా తెలియదు రైతులకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని మేము యార్డులో తీసుకున్నాం. రైతులు తాగడానికి మినరల్ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని యార్డులో తీసుకున్నాం. అంటే రైతులకు మంచి బెనిఫిట్స్ కలిగించాలా, వాళ్ళకి సదుపాయాలు కలిగించాలనే ఆలోచనతో వాళ్ళకి రెస్ట్ హౌస్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ఆ తరువాత జరిగినటువంటి ప్రక్రియలు అన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా సదుపాయాలు చేయటమే కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో అధికారులు పెట్టే విధంగా కూడా డెస్క్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సంబంధించి కూడా వాళ్ళు చెప్పే విధంగా కంప్లైంట్లు ఇచ్చే విధంగా దానికి సంబంధించి కూడా కార్యక్రమాలు తీసుకొని ఆ రోజు 3 సంవత్సరాల పాటు కూడా మేము ముందుకు సాగినటువంటి పరిస్థితి. కానీ ఆ యార్డు తగలబడిన తర్వాత టిక్కీల కేటాయింపులో మీ వర్గానికి ఎక్కువ అనుకూలంగా చేసుకున్నారు. అసలు అదే నేను చెప్తా ఉండేది. చాలామంది తెలియక అనుకుంటూ ఉంటారు. ఇన్వర్డ్ రిజిస్టర్డ్ అనేది యార్డ్లో ఏ సరుకు ఏ టిక్కీ వచ్చినా కూడా బయట రిజిస్టర్లో ఇన్వర్డ్ రిజిస్టర్ ఉండేది. ఆ ఇన్వర్డ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకొని లోన తీసుకొస్తారు. ఇన్వర్డ్ రిజిస్టర్లో ఆ ఇన్వర్డ్ రిజిస్టర్ని ఆధారంగా చేసుకొని అవన్నీ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ ఇన్వర్డ్ రిజిస్టర్ని కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఫైర్ మొదలైంది, ఉదయం పూట మొదలైంది, ఆ రోజు సెలవు, ఫైర్ ఎమ్మటే మొదలైంది. మొదలవగా ఆ ఇన్వర్డ్ రిజిస్టర్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగింది. ఆ ఇన్వర్డ్ రిజిస్టర్ని ఆధారంగా చేసుకునే గ్రామాల్లో ఇక్కడ అసలు మార్కెట్ యార్డ్కి ఈ రైతులకు సంబంధించినటువంటి ₹1 కూడా మార్కెట్ యార్డు అధికారులు ఇవ్వలేదు. మార్కెట్కి సంబంధం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా మార్కెట్ యార్డు మేము మార్కెట్ యార్డ్ నిధుల నుంచి డబ్బులు ఇవ్వడం తప్ప దాని మీద పర్యవేక్షణ మాకు లేదు. ప్రతి జిల్లాలో కూడా గుంటూరు జిల్లా ఉంటే గుంటూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు అజమాయిషీ చేస్తారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అజమాయిషీ చేస్తాడు. నల్గొండకు సంబంధించి నల్గొండ, ఖమ్మం సంబంధించి ఖమ్మం. ఈ విధంగా మేము డబ్బులు కూడా కలెక్టర్ల పేరు మీద డీటెయిల్ తీసి పంపించేవాళ్ళం. కలెక్టర్ ఖాతాల్లో మేము డబ్బులు వేస్తే వాళ్ళు మొత్తం కూడా వీటి మొత్తానికి కూడా గ్రామ సభలు పెట్టి డబ్బులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మార్కెట్ యార్డ్కి కానీ మార్కెట్ పాలక వర్గానికి కానీ ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ కూడా సంబంధమే లేదు. రెవెన్యూ అధికారుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించినటువంటి పరిస్థితులు. కాబట్టి ఎక్కువ తక్కువ లేకపోతే వీళ్ళు అనేది ఎవరికి ఇచ్చారనేది కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ లిస్టు మా దగ్గరకు వస్తే మాకు తెలియటం తప్ప వాళ్ళు అసలు ఎవరికి ఇస్తున్నారో కూడా మా మార్కెట్ యార్డ్ కమిటీకి కానీ లేదా మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్కి కూడా తెలియనటువంటి పరిస్థితులు. ఇవి ఇచ్చిన తరువాత కూడా వ్యాపారస్తులకి వాళ్ళు చేసినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించి డబ్బులు ఇచ్చారు. అవి కూడా చాలామంది అపోహపడుతూ ఉంటారు. మార్కెట్ యార్డ్ ఇన్సూరెన్స్ వచ్చింది కదా, వ్యాపారస్తుల ఇన్సూరెన్స్ అంతా కూడా వచ్చింది, అందులో కూడా ఏదో జరిగిందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ వచ్చినటువంటి ప్రక్రియ కూడా ఎక్కడా కూడా మార్కెట్ యార్డ్కి సంబంధం లే. ఎవరైతే వ్యాపారస్తులు ఇన్సూరెన్స్ చేసుకున్నారో ఆ ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యాపారస్తుల పేరు మీదే ఆ చెక్కులు డీడీలు వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రక్రియకి సంబంధించి
ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రామాంజలి గారు చొరవ తీసుకొని ఇన్సూరెన్స్ రావడానికి సంబంధించి ఇన్సూరెన్స్ అధికారులతో వ్యాపారస్తులతో సమావేశాలు పెట్టించడం జరిగింది. ఆ సమావేశాలు పెట్టించడం ద్వారా వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చెప్పాం, యార్డులో ఏ ఒక్క రైతు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు, అందలేదని మా దగ్గర కంప్లైంట్ వస్తే ఏ షాప్ మీద అయితే కంప్లైంట్ ఇస్తారో ఆ షాప్ లైసెన్స్ మేము రద్దు చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. మీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రూపాయి చెల్లించాలని చెప్పాం. ఆ ప్రక్రియలోనే వాళ్ళందరూ కూడా రైతులకి డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోకుండా దాని కండిషన్ పెట్టాం. ఆ తర్వాత ఏ ఒక్క రైతు కూడా మా దగ్గర అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా వచ్చినా కూడా మీ షాపు దగ్గరికి వెళ్ళి అడగమన్నాం, అడిగారు, వాళ్ళకి ఇచ్చేసి పంపించినటువంటి పరిస్థితులు. కాబట్టి ఎక్కడా కూడా మార్కెట్ కమిటీకి నిధులు విడుదల చేయడం తప్ప ఎక్కడా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఎక్కడ కూడా సంబంధం లేనటువంటి పరిస్థితులు. తెలియక చాలామంది తెలియక ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటారు ఏదో మార్కెట్ యాడ్ చేసింది. మార్కెట్ యాడ్కి ఎక్కడ అధికారులు ఏ ఒక్కరికి కూడా సంబంధం లేదు. ఒక పక్క రెవెన్యూ అధికారులు, మరో పక్క ఇన్సూరెన్స్ అధికారులు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఏమి అక్కడ ఆ ఫైర్ అయిన తర్వాత కూడా ఏ ఒక్కరికి అన్యాయం జరగల, ఏమి కూడా లోపాలు కూడా జరిగాయని ఏదైనా లోపాలు ఎక్కడ వినకుండా ఆ ప్రాంతంలో జరుగుతుంది. అందులో వీఆర్ఓలు నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది, రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మార్కెట్ అధికారులకు సంబంధించి ఏ ఒక్కరిపైన చర్య లేదు, ఏ ఒక్కరికి సంబంధం లేనటువంటి పరిస్థితి. జనరల్గా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు మీరు. మార్కెట్లో మిర్చి రైతుకు సంబంధించినటువంటి పంట రేట్లు ఫ్లక్చువేషన్స్ ఇప్పుడు చాలా హైలీ ఉన్నటువంటి పరిస్థితి, అంటే వ్యత్యాసం ఎందుకు వస్తుంటాయి సార్ ఇవి? ఓవరాల్గా దేశవ్యాప్తంగా పండినటువంటి పంట కొంత ప్రభావం చూస్తూ ఉంటుంది. తర్వాత దేశానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ కూడా కొంత ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరానికి సంబంధించి మిర్చి రేటు తగ్గడానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యం కూడా కొంత కనబడుతూ ఉండేది. ఎందుకంటే నకిలీ విత్తనాలు విపరీతంగా మార్కెట్లోకి వచ్చినటువంటి పరిస్థితి. కిందటి సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, 2 సంవత్సరాలు, అంతకుముందు సంవత్సరం 3-4-5 సంవత్సరాల నుంచి మిర్చి ధర మార్కెట్లో బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితులు. మిర్చి రైతులందరూ కూడా మంచి లాభాలు పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు కూడా మిర్చిని ఈ సంవత్సరం ఎక్కువగా వేసారు. ఎవరికి వాళ్ళు మిర్చి వేస్తే బాగా లాభాలు వస్తాయనే ఆలోచనతో మిర్చి వేసే ప్రక్రియ చేశారు. విస్తీర్ణం కూడా 1.5 రెట్లు పెరిగినటువంటి పరిస్థితులు. ఈ మిర్చి వేసే ప్రక్రియలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. నకిలీ విత్తనాలు మార్కెట్లో రావడం వల్ల రైతులు పాపం వాటిని నమ్మి వేయటం వల్ల ఇవాళ ఆ పంట దిగుబడి వచ్చే ప్రక్రియలో క్వాలిటీ కూడా కొంత తగ్గినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్వాలిటీ కూడా తగ్గుతోంది. ఆ ప్రక్రియలో ఇవాళ మార్కెట్లో రేట్లు కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితులు. రేట్లు తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతాంగానికి అండగా నిలబడాలి. 13,000 నుంచి 15,000 అమ్మినటువంటి తేజ రకం ఇవాళ 6,000 నుంచి 7,000 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితులు. అంటే సగానికి సగం మార్కెట్ పడిపోయినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో సహజంగా రైతుకి పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎకరానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఇవాళ పెట్టుబడి అవుతూ ఉన్నాయి. విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే పంట దిగుబడి కూడా బ్రహ్మాండంగా వస్తుంది. 25 క్వింటాలు, 30 క్వింటాలు, 40 క్వింటాల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పంట దిగుబడి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం దిగుబడి కూడా తగ్గినటువంటి పరిస్థితి. నకిలీ విత్తనాల వల్ల, సకాలంలో వర్షాలు కురవపోవడం వల్ల, కాలువల నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు. విస్తీర్ణం పెరిగింది, దిగుబడి తగ్గింది, క్వాలిటీ తగ్గింది. వీటన్నిటి ఇవాళ మిర్చి రైతులు ఆత్మహత్యల వైపు వెళ్ళే ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితులే. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం చెబుతా ఉంది, ఒక పక్క మార్కెట్ ద్వారా మేము కొనుగోలు చేస్తామని చెబుతా ఉంది. మాటల్లో చెబుతున్నప్పుడు చేతల్లో ఎక్కడ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులే. మంత్రి గారు, జిల్లాకు సంబంధించి మంత్రి గారు ప్రకటించి కూడా 20 రోజుల పైన అవుతుంది మార్కెట్ రంగంలో తీస్తున్నాం. వాళ్ళ మార్కెట్ కూడా రంగంలో రాలే ఇప్పటి వరకు కూడా. ఆ కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ కూడా అసలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులే. ఇవాళ కానీ తప్పనిసరిగా మిర్చి రైతుకి అండగా ప్రభుత్వం నిలబడాలా, ఆ ప్రక్రియ మాత్రం తప్పనిసరిగా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం ప్రభుత్వమైన ఉన్నాయి. మార్కెట్ను దళారులు ప్రభావితం చేస్తారు అన్నటువంటిది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా చేశారు. ఎవరు ఈ దళారులు? అది మార్కెట్ల పైన అంత ప్రభావం, గుంటూరు మార్కెట్ పైన అంత ప్రభావం చూపుతుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎక్స్పోర్ట్ వ్యాపారస్తుల్ని అక్కడ జనంగా కొనుగోలు చేసే కమిషన్ వ్యాపారస్తులు లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్స్పోర్ట్ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్స్పోర్ట్ లైసెన్సులు కలిగినటువంటి వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్ లైసెన్సులు చేసే వ్యాపారస్తులు కూడా ఇవాళ మార్కెట్ యార్డ్లో బాగా పెరిగిపోయారు. 400 మంది పైగా ఇవాళ వ్యాపారస్తులు కొనుగోలు చేసే ప్రక్రియ ఉంది. ఈ 400 మంది కూర్చొని ఒక కూటమిలాగా ఏర్పడి
రేట్లు తగ్గించే ప్రక్రియ గతంలో జరిగిందేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా ఉంటాయని నేను అనుకోవట్లే. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ని బట్టి ఆ మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏదో కొంత ప్రభావం అది 1, 2 రోజులు 3 రోజులు చూపించగలదు, కానీ దీర్ఘకాలికంగా వాళ్ళు దళారులుగా ఏర్పడి వాళ్ళు దీర్ఘకాలంగా రేట్లు తగ్గించగలిగినటువంటి పరిస్థితులు. ఎందుకంటే రైతు కూడా కనుక్కుంటా ఉంటాడు. ఇక్కడ తగ్గితే ఖమ్మం మార్కెట్ చూస్తాడు, ఖమ్మం మార్కెట్ చూస్తే మహారాష్ట్ర మార్కెట్ కూడా ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకో పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఇవాళ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అంటే ఈ ట్రేడింగ్ తీసుకున్నారు. ఈ ట్రేడింగ్ సంబంధించినటువంటి ట్రేడింగ్ చేయడం మంచిదే, రైతులు కూడా మంచిదే, కానీ సదుపాయాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వైఫైలు పనిచేయవు. అది కాక ఈ మార్కెట్ కమిటీలో, మార్కెట్ యార్డ్లో సీజన్లో 1,00,000 పైన టిక్కీలు రోజు మార్కెట్కి వస్తూ ఉంటాయి. అది ప్రాక్టికాలిటీ ఎంత అనేది కూడా అధికారులు కూడా అంచనా వేసుకోవాలి. ఒక ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగానికి సంబంధించి మనం అన్ని వైపులా కూడా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగితే మంచిది. ఈ ట్రేడింగ్ అనేది మంచిది, రైతాంగానికి మంచి కార్యక్రమం, దానిలో ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి. కానీ అది అమలు జరుగుతున్నటువంటి తీరు మాత్రం అనేకమైనటువంటి వివాదాలకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులే. కాబట్టి దాని మీద కూడా పునరాలోచన చేసుకోవాలా. దానికి సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా వైఫై, ఇంటర్నెట్, లేకపోతే ఇంకోటో అన్ని రకాలుగా సరిపోయినంత మంది ఉద్యోగస్తులు పెట్టుకోవాలా. ఇప్పుడు సీజన్లో వస్తే గతంలో కూడా ఒక రోజు వస్తే అమ్ముకపోతే 1-2 రోజులు మార్కెట్లోనే కాపలా కాసే పరిస్థితులు ఉంటాయి రైతులు. ఇవాళ 1-2 రోజులు కాదు, 4-5 రోజులు కాపలా కాయాల్సినటువంటి పరిస్థితులు యార్డులో ఉంటా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఏంటంటే ఈ గుంటూరు జిల్లాలోనూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పండినటువంటి పంటలు కూడా ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్తా ఉన్నారు అమ్ముకోవడం కోసం. అది ఒక ప్రమాదం, ప్రభుత్వానికి నష్టం, రైతులకి ఇబ్బంది, అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కూడా ఆలోచన దిశగా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్గా అప్పిరెడ్డి బాగా సంపాదించుకున్నారు, వెల్ సెటిల్ అయ్యారు అని అంటారు. మీరేమో అంకిరెడ్డిపాలెం నుంచి సైకిల్ దొక్కుంటూ వచ్చాను, అదే నిజాయితీతో బతుకుతున్నాను, నిస్వార్థంగా పనిచేస్తున్నాను అని అంటారు. ఏంటి వ్యత్యాసం? రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు రాజకీయాల్లో నేను ఎందుకంటే కొంత రాజకీయాల్లో కూడా దూకుడుగా మొదటి నుంచి కూడా దూకుడుగా కార్యక్రమాలు చేసే రీతి కానీ, లేకపోతే దూకుడుగా అన్ని చోట్ల కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు కానీ మొదటి నుంచి కూడా ఉన్నాయి. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాను కాబట్టి ఆ రకమైనటువంటి రీతిలో ఇవాళ మార్కెట్ యార్డ్కి సంబంధించి కానీ, లేకపోతే నేను చేసిన ఏ కార్యక్రమం కానీ గుంటూరులో 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏనాడు కూడా అసలు అవినీతికి పాల్పడాలనే ఆలోచన కానీ ఆ కోణం కానీ ఎప్పుడు కూడా లేనటువంటిది. ఇవాళ ఎందుకంటే నేను చాలా గర్వంగా చెప్తా ఉంటా, యార్డ్లో దిగుమతి వ్యాపారస్తులు కానీ ఎగుమతి వ్యాపారస్తులు కానీ సుమారు 1000 మంది ఇవాళ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. 1000 మంది వ్యాపారస్తుల్లో నేను చెప్తా ఉన్నా, ఎవరినైనా మీరు కనుక్కోండి, ఎవరినైనా ఎప్పుడైనా అడగండి, అప్పిరెడ్డికి ఇది చేసాం, మాకు ఒక పని చేయాలంటే ఇది మేము ఇచ్చాం, మేము అప్పిరెడ్డి లంచం ఇచ్చాను, లేకపోతే ఇంకో రకంగా ఇంకోరు అని చెప్తే ఆ రోజే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతాను. నో సెకండ్ థాట్. నా ఆలోచన ఎప్పుడు కూడా నేను డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన నాకుంటే నేను ఇవాళ ఈ నగరంలో చాలా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టేవాడిని, సంపాదించుకునేవాడిని, ఆస్తులు కూడబెట్టుకునేవాడిని. నాకు ఏ రోజు కూడా ఆస్తులు సంపాదించుకోవాలని లేకపోతే ఇంకో ఆ కాన్సెప్ట్ లేదు. నాకు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో తిరగాల, 10 మందికి సహాయపడాలనే ఆలోచన. దట్టు నేను శాసనసభ్యుడిగా గెలవాలనే తపంతోనే నేను ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటాను. నాలో దీక్ష నిజంగా చెప్తే నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టా, చిన్న కుటుంబంలో పుట్టా. శాసనసభ్యుడిగా గెలవాలనే ఆలోచన, పనిచేయాలనే ఆలోచన నా మదిలో రావటం కానీ, లేకపోతే నేను ముందుకు వచ్చినటువంటి ప్రక్రియకి సంబంధించి కూడా నాలో పట్టుదలతో నేను ముందుకు వచ్చాను. నేను నా స్థాయిలో నుంచి ఎవరు కూడా శాసనసభ్యులు కావాలని కోరుకోరు. ఆ కుటుంబాల్లో పుట్టి, రైతు కుటుంబాల్లో పుట్టి, మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లే, మా అమ్మ సైడ్ నుంచి కానీ మా నాన్న సైడ్ నుంచి కానీ ఇద్దరు కూడా చదువుకోవాలా, లేకపోతే మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. మా తాతలు, తల్లిదండ్రులు ఎవరు కూడా 2 పక్కల ఏ పక్క కూడా రాజకీయాల్లో కొనసాగినటువంటి పరిస్థితులు కాదు. చిన్న గ్రామ స్థాయి మెంబర్ కూడా చేసినటువంటి పరిస్థితులు కాదు. కానీ నాలో పుట్టిందే ఆలోచనతో కసితోనే ఇవాళ తిరిగాను. ఇవాళ ఈ స్థాయిలో శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు. దురదృష్టం నేను ఓడిపోవటం. కానీ ఏమన్నా ఆ సాంత్వన కనిపిస్తుందా? సైకిల్ ఎక్కి సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి అప్పిరెడ్డి ఎలక్షన్కి పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు అంటే, రాజకీయంగా పోటీ చేయాలంటే ఎంతో కొంత ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయి ఉండాలి కదా. మరి మీరు చెప్పే లెక్కలో అయితే నేను అసలు 10 పైసలు కూడా నేను సంపాదించుకోలేదంటే పోటీ ఎట్లా చేస్తారు? ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు, మొన్న ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు
పొలాన్ని నమ్ముకుని అంగిరెడ్డిపాలెంలో మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి పొలాన్ని నమ్ముకొని ఆ డబ్బుతో నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అది ఓపెన్ సీక్రెటే. అది ఓపెన్గా నేను ఎవరిని అడిగినా చెప్తారు. గుంటూరు నగరంలో ఎవరిని అడిగినా కూడా, లేకపోతే మా ఊరికి అంగిరెడ్డిపాలెంకి వెళ్ళి అడిగినా కూడా ఎవరిని అడిగి చెప్తారు. పొలాన్ని ఎన్నికలకు ముందు నేను పొలాన్ని మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి పొలాన్ని మేము అమ్ముకున్నటువంటి పరిస్థితి, అమ్ముకుని ఎన్నికల్లో పెట్టినటువంటి పరిస్థితి. మాకు అదృష్టం ఏంటంటే గుంటూరు ఆనుకునటం వల్ల విపరీతంగా వాల్యూస్ పెరిగిపోయాయి. మాకు చిన్న కుటుంబంలో పుట్టినప్పుడు కూడా మాకున్న పొలాలన్నీ కూడా ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసే పొలాలు అమ్ముకొని మొన్న ఎన్నికలకు మేము వచ్చినటువంటి పరిస్థితులు. అది ఓపెన్గానే అందరూ చెప్తారు దాని గురించి, పెద్ద రహస్యంగా. సరే ఓకే, ఒక ఎలక్షన్కి పొలం అమ్మారంటే ఓకే, ఫ్యామిలీ లీడ్ అవ్వాలన్నా కూడా వ్యవసాయ కుటుంబమా మీరు? వ్యవసాయ కుటుంబం. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశాను, మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. నేను కేబుల్ రంగంలో ఉన్నా, వాళ్ళ నర్సరాపేట సంబంధించి జమినీ తేజ డిస్ట్రిబ్యూటర్ని. నేను ఖాళీగా అచ్చం రాజకీయాలతో తిరిగినటువంటి వ్యక్తి కాదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం, 10 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నాం, 10 రూపాయలు సంపాదించుకుంటా ఉన్నాం. ఆ వ్యాపార పరంగా నా స్నేహితులు కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటే దానిలో నేను పార్ట్నర్షిప్గా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండటం జరిగింది. వాళ్ళకి అవసరమైనప్పుడు నేను వెళ్ళి దానికి సంబంధించినటువంటి వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. అంతేగాని మార్కెట్ యార్డ్ చైర్మన్గా అప్పిరెడ్డి ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని 100%, 100% నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. మీరు విచారించుకోండి, 1000 మందిలో ఏ ఒక్కరు కూడా చెప్పినా కూడా ఆ రోజే నేను రాజకీయాల నుంచి మానేస్తా. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా. నాకు అసలు రాజకీయాల్లోకి నేను వచ్చింది, నేను శాసనసభ్యుడిగా గెలవాలా, 10 మందికి సహాయపడాలని ఆలోచించా, డబ్బు సంపాదించాలన్న ఆలోచన నాకుంటే, నాకున్నటువంటి అవకాశాలు రాజకీయ పరంగా నాకు వచ్చినటువంటి అవకాశాలు కానీ, మంత్రులతోనూ ముఖ్యమంత్రి గారితోనూ నాకున్నటువంటి సంబంధాలు కానీ, ఆ సంబంధాల దృష్ట్యా నేను ఇవాళ కోట్ల రూపాయలు కూడగట్టేవాడిని, ఆస్తులను కూడా పెంచుకుంటూ పోయేవాడిని. నాకు ఎప్పుడు కూడా అసలు డబ్బు సంపాదన అనే ఆలోచన లేదన్న విషయం చాలా స్పష్టంగా చెప్తాను. దాన్ని ఇంత నిస్వార్థమైన రాజకీయం చేస్తున్న అప్పిరెడ్డి 2014 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కంటెస్ట్ చేశారు. అప్పటికే గుంటూరుతో మీకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. పోటీ చేసే సమయానికి ఆల్మోస్ట్ అందరూ సుపరిచితులే. జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ కూడా అలా కొనసాగుతుంది ఆ టైంలో, 2014 ఎలక్షన్ ముందు. మరి అప్పిరెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? రాజకీయమైనటువంటి పరిస్థితులు పశ్చిమ నియోజకవర్గంలో చూసినప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ పోటీ నడిచినటువంటి పరిస్థితులు. 25 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా ఉంటూ, మంత్రిగా ఉంటూ, అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి కన్నా లక్ష్మణ గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మరోపక్క తెలుగుదేశానికి సంబంధించి కూడా మరొక అభ్యర్థి పోటీ చేసినటువంటి పరిస్థితులు. సహజంగా రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కొంత ప్రభావం, ఎన్నికల వాళ్ళ నాయకుల ప్రభావం కొంత పట్టడం, ఆ తర్వాత కన్నా లక్ష్మణ గారు కూడా బలమైనటువంటి పోటీదారుడుగా ఉండటం వల్ల మొన్న ఎన్నికల్లో నేను ఓటమి చెందాను. 2009 ఎన్నికల్లో ఇక్కడ గెలిచినటువంటి కన్నా లక్ష్మణ గారికి 42,000 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితులు. 42,000 ఓట్లతో ఆయన గెలిచాడు. నాకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 61,800 ఓట్లు వచ్చాయి, కానీ నేను ఓటమి చెందాను. రకరకాల ఈక్వేషన్స్. కాబట్టి నేను ఆ కోణంలో చూసినప్పుడు కొంత, ఎందుకంటే బీజేపీ ఎఫెక్ట్ కానీ, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కానీ, ఈ పక్క కన్నా లక్ష్మణ గారు పోటీ చేయటం కానీ, ఇవన్నీ కుటుంబం నాకు 16,800 ఓట్ల తేడాతో నేను ఓడిపోతే కన్నా లక్ష్మణ గారికి 21,000 ఓట్లు రావడం జరిగింది. బలమైనటువంటి ట్రయాంగిల్ అవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు చీలిక రావటం వల్ల దాంతో నేను ఓటమి చెందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వేరుగా బలమైనటువంటి అభ్యర్థిగా కన్నా లక్ష్మణ ఉండటమే నేను ఓటమికి కారణంగా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. కానీ మీ గురువు మీకేం సహాయం చేయలేకపోయాడు, ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండటం వల్ల ఈ ఓటమి మిమ్మల్ని వరించింది అనుకోవచ్చు? అది కూడా ఒక రకంగా ఆలోచన చేయవలసినట్టు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా నేను రాయపాటి కుటుంబంతో సన్నిహితంగా ఉండటం, రాయపాటి వారితోనే రాజకీయ కార్యకలాపాలని కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ప్రక్రియలో వాళ్ళు తెలుగుదేశంలో చేరటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ అన్నులు కానీ, నాకు ఏ ఒక్కరు కూడా సహాయం చేయనటువంటి పరిస్థితి. నేను కూడా వెళ్ళి సహాయం చేయమని కూడా రాయపాటి సంవత్సరాన్ని అడగల, లేకపోతే శ్రీనివాస్ గారిని కూడా అడిగినటువంటి పరిస్థితి.
ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నాకు టికెట్ ఇచ్చారు, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి మనం ప్రత్యర్థులుగానే భావించాం. ఏ రోజు కూడా నేను వెళ్ళి నాకు ఏ విధమైనటువంటి సహాయం కావాలని కూడా నేను కోరినటువంటి పరిస్థితులే. దాంతో కొంత మా వర్గంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి ఓటు వేశారు. అది కూడా కొంత ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు ఉంటాయి తప్పనిసరి. ఫీల్ అయ్యారా ఎలక్షన్ అయిపోయిన తర్వాత? అంటే 30 years మీరు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక సేవ చేసినట్లే, పార్టీకి తరపున కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి. ఫస్ట్ టైం మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళు కూడా మీకు సహాయం చేసి ఉండాల్సి ఉండేది అని అనుకున్నారా? వ్యక్తిగతంగా ఆలోచన చేసినప్పుడు నిజంగా నాకు సహాయం చేస్తే బాగుండేదనే భావన, ఎందుకంటే నేను గెలవాలి కాబట్టి గెలిచి ఉండే బాగుండేది, వాళ్ళు కూడా సహాయం చేస్తే బాగుండేది అనేది భావన కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పార్టీల పరంగా ఆలోచన చేసినప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాం. పార్టీల పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మొదటి నుంచి కూడా ఉన్నాం. అందుకే నేను పార్టీ పరంగా ఆలోచన చేశాను. తర్వాత ముందు వ్యక్తిగతంగా ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆలోచన చేశాను. తర్వాత కాలక్రమేణా పార్టీ పరంగా మనం వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, వారు తెలుగుదేశంలో ఉన్నారు, మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళ దగ్గర నుంచి మనం అనే ఆలోచన వచ్చింది. తర్వాత అది తేలిగ్గా తీసుకున్నటువంటి పరిస్థితులు, ఓటమిని కూడా నేను తేలిగ్గానే తీసుకున్నా. అది భవిష్యత్తుకు సంబంధించి ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో నేను ముందుకు. అంటే అంత ఈజీగా తీసుకోవడానికి కూడా ఇది మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఏదో వచ్చి పోటీ చేసింది కాదు. ఆల్మోస్ట్ ఒక 18-20 years నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. అలాంటి టైంలో ఫస్ట్ టైం కంటెస్ట్ చేసే అవకాశం వచ్చి చేసి, సో దాన్ని ఈజీగా తీసుకునే పరిస్థితి కూడా డైజెస్ట్ అవ్వడం కూడా కరెక్ట్. అంటే నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు నాయకుల మట నేను సుదీర్ఘకాలం ప్రయాణించినప్పుడు వాళ్ళ గెలుపోవటం నేను చాలా దగ్గరగా చూసా. వాళ్ళ బాధలో నేను కూడా బాధ పంచుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏ నాయకుడికి ఎలక్షన్ చేసినా కూడా చాలా సీరియస్గా ఎలక్షన్ చేస్తాం. గెలుపునే ప్రాతిపదికగా తీసుకుని ఎలక్షన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మేము నమ్ముకున్నటువంటి నాయకులు ఓటమి చెందినప్పుడు ఆ నాయకులు పడుతున్నటువంటి బాధల్ని నేను కూడా దగ్గరగా చూసా. తర్వాత దాన్ని ఏ విధంగా బయట రావాలనే ఆలోచన కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితులు. అందుకే గెలుపుని కానీ ఓటమిని కానీ సమానంగా చూడాలనే భావంతోనే నేను ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఈ ఓటమి తర్వాత ఎక్కడ లోపం జరిగింది అనేది ఏమన్నా చెక్ చేసుకున్నారా? ఓటమి తర్వాత అంటే వ్యక్తిగతంగా చాలామంది పొరపాటు చేశాము. మేము ఫలానా నాయకుడిని చూసి నీ మీద ప్రేమ ఉన్నా కూడా నీ ప్రేమని అధిగమించి ఆ పక్క ఓటు వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో పరిస్థితులు, దేశంలో పరిస్థితులు అని చెప్పి వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తున్నప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. వ్యక్తిగతంగా నేనేందో తెలిసి కూడా నాకు ఓటు వేయలేనటువంటి పరిస్థితులు మీరు ఎట్లా ఉన్నారంటే పొరపాటు జరిగిందని చెప్తున్నాం కదండి. వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చి, ప్రత్యేకించి చాలామంది ఈ మధ్యకాలంలో అయితే నేను ఇంటింటికి వెళ్తా ఉన్నా, గడపగడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో. ఆ కార్యక్రమంతో వెళ్తున్నప్పుడు అందరూ బయటకు వచ్చి చేతులు పెట్టుకుని తప్పు చేసాం, ఈసారి మాత్రం తప్పనిసరిగా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే కార్యక్రమాన్ని తీసుకుంటాం, నిన్ను గెలిపించే కార్యక్రమం తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ ఉత్సాహంగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయాల్లో గుంటూరు నగరానికి సంబంధించి త్వరలో జరగబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాయపాటి శ్రీనివాస్ గారిని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే గురువు గారి రుణం తీర్చుకోవడానికి మీరు ఏదైనా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టబోతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తుంది. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే డివిజన్ స్థాయిలో కూడా కార్యకర్తల సమావేశాలు పెట్టడం కానీ, కార్యకర్తలను సమాయత్తం చేసే కార్యక్రమాలు కానీ, లేకపోతే గడప గడపకి తిరిగే కార్యక్రమాలని మేము వాళ్ళు తీసుకుంటా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా కూర్చొని దీని మీద పటిష్టమైనటువంటి ఒక కార్యాచరణ కార్యక్రమంతో ముందుకు సాగాలనే భావంతో ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని ఏర్పడిన రాష్ట్ర రాజధానిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు, అంటే ప్రభుత్వ పరిపాలనకు కూడా ఇది ఒక రెఫరెండంగా భావించవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి మేమందరం కూడా కూర్చొని ఒక సమిష్టి నిర్ణయంతో మేయర్ అభ్యర్థిని నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ అభ్యర్థులను కూడా స్థానికంగా
అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక కమిటీ నిర్ణయించుకొని స్థానికంగా కూడా ఆ అభ్యర్థులను కూడా నిర్ణయించే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మేము రాయపాటి శ్రీనివాసరావు గారు నాకు గురువు గారు అయినప్పుడు కూడా ఇది రాజకీయపరమైనటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో తెలుగుదేశం అభ్యర్థి ఎవరనేది కాదు, తెలుగుదేశం పార్టీని ఓడించడమే ధ్యేయంగా మేము ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇందులో రెండో ఆలోచనకి తావులేదు. ఈ నగరంలో మేము అనుకుంటా ఉన్నాం, ఇప్పటికే మేము అనుకుంటా ఉన్నాం, ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టినా కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలవబోతుందనే భావంతోనే మేము ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవరు ఆ పక్కన శ్రీనివాస్ గారి నుంచున్నా లేకపోతే మరెవరు నుంచున్నా వాళ్ళ తెలుగుదేశం అభ్యర్థులుగానే మేము భావిస్తాం. అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సంబంధాలను మేము రాజకీయాల్లో ఎప్పుడు కూడా మేము ముడిపెట్టాం. నేను శాసనసభ్యుడిగా పోటీ చేసే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి, పశ్చిమ నియోజకవర్గంలోనే రాయపాటి సాంబశివరావు గారు ఉంటారు, పశ్చిమ నియోజకవర్గంలోనే రాయపాటి శ్రీనివాస్ గారు ఉంటారు, పశ్చిమ నియోజకవర్గంలోనే రాయపాటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఉంటారు. నేను ఏ ఒక్కరిని కూడా నాకు సహాయం చేయమని నేను అడగలేదు. నాకు కూడా వాళ్ళెవ్వరూ కూడా నాకు రాజకీయ పరంగా చూసినా వ్యక్తిపరంగా చూసినా నాకు ఏ ఒక్కరికి కూడా సహాయం చేయనటువంటి పరిస్థితులు. అదే రీతిలో రేపటి ఎన్నికలు కూడా మేము తీసుకోబోతా ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించే కార్యక్రమాన్ని, ఆ తర్వాత గెలిపించే కార్యక్రమాన్ని కూడా వ్యక్తిగతంగా గుంటూరు నగరానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను మా భుజస్కంధాలపైన పెట్టుకోబోతా ఉన్నాం. అంతే తప్ప అక్కడ అభ్యర్థిని వ్యక్తిగతంగా చూసే ఆలోచన పరిస్థితులు రావు. మేము పార్టీల పరంగానే ఆలోచన చేస్తాం. సో 2019లో మళ్ళీ మీ అవకాశాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి ఆ వైపుగా వెళ్ళేటప్పుడు తెలుస్తోందా మీకు ప్రజలు ఎట్లా ఉన్నారు ఏంటి అని? ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వ పరిపాలన పైన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం తీవ్ర అసంతృప్తితో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు. వాళ్ళు ఆ వర్గం ఈ వర్గం అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల కాలంలో ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. పేద మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు జరగట్లేదు. ఈ ప్రభుత్వం కనుక కొనసాగితే మనం మనుగడ సాగించడమే కష్టమనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితున్నాయి. దట్టు మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలని ఆయన తీసుకున్నటువంటి రీతిని కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, పార్టీ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల హృదయాల్లో చాలా గట్టిగా బలంగా ముడిపడి ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి డైనమిక్ లీడర్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు తప్పనిసరిగా రేపు జరిగే 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మెజార్టీతో గెలిపించడానికి ముందుకు ప్రజలు సాగుతారనే భావన మాత్రం ఇవాళ మాకు కనిపిస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా విఫలమవుతున్నారు. ఆయనకి ఒక లైన్ లేదు, ఒక ఎజెండా లేదు అన్నటువంటిది ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రతినిధులు కానీ చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రభుత్వ అసమర్థ వైఖరిని కప్పిపుచ్చుకోవటానికో, ప్రభుత్వం పరిపాలనా తీరుని ఎండగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా దాడులు చేసే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నిజంగా అసెంబ్లీ చూసాం, నిజంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మూకుముడి దాడిలాగా రకరకాల ఆరోపణలతో ఆయన క్యారెక్టర్ని చంపివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఆయన మాట్లాడే లేకపోతే ఆయన సంధించే ప్రశ్నల పట్ల సమాధానం చెప్పడానికి సిద్ధపడాలా, పరిపాలనలో మార్పులు తీసుకురావడం కోసం సిద్ధపడాలా, మంచిని చెబుతున్నప్పుడు ఆ మంచిని గ్రహించడానికి ముందుకు రావాలా. కానీ ఇవేమీ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు నుంచుంటే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నల వర్షం, ఆరోపణల వర్షం గుప్పించడమే పరిపాటిగా మారుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిజంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, ఆయన చెబుతున్నటువంటి ప్రతి క్యాలిక్యులేషన్తో చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా వాళ్ళు ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మంచి పరిపాలన అందించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుడిగా ప్రజలు భావిస్తున్నటువంటి తెలుగుదేశం చేసే ఆరోపణలు లేకపోతే తెలుగుదేశం చేసే
ఇవాళ ఆయన క్యారెక్టర్ని చంపే పరిస్థితులను ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఈ రాష్ట్రాన్ని రెండుగా చీల్స్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈ రోజున ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకుండా ఆ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నటువంటి తెలుగుదేశానికి కూడా రేపు 2019 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ ప్రజలు మాట్లాడకపోవచ్చు, ఉద్యమాలు చేయకపోవచ్చు, రోడ్లపైకి రాకపోవచ్చు, కానీ ఓటు అనే ఆయుధంతో మాత్రం కొల్లబొడుస్తారు తెలుగుదేశాన్ని ఈసారి. ఓకే అప్పిరెడ్డి గారు, 2019లో మీ 30 ఏళ్ల కళ నిజం కావాలని కోరుకుందాం. ధన్యవాదాలు. మీరు ఐడ్రీమ్ నమస్కారం. ఇది అప్పిరెడ్డి గారితో ప్రత్యేక చిట్ చాట్. నమస్కారం. నా పేరు లేళ్ల అప్పిరెడ్డి. గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఐడ్రీమ్తో నా జీవితానికి సంబంధించి, నా రాజకీయాలకు సంబంధించి నా అంతరంగాన్ని పంచుకోవడం జరిగింది. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.